హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దుమ్ము రేపే మంచి చికెన్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆహా! అలా ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుందండి. మరి సంక్రాంతి వస్తుంది. ఈ పాటికి అందరు పిండి వంటలు రెడీ చేస్తూ బిజీగా ఉంటారు. పండగ 2 డేస్ అయిపోయాక మరుసటి రోజు అదేనండి కనుమ. ఆ రోజు అందరు ఈ చికెన్ దమ్ బిర్యానీ అందరు చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. రైస్ చూసారా అండి, పొడి పొడిగా ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు పీస్ కూడా తీసి చూపిస్తున్నా. అసలు పట్టుకుంటే అట్లా తునిగిపోతా ముక్క విరిగిపోతుందని చూసారా, బాగా ఉడికిపోయింది. సరే ఇంకెందుకు లేటు, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇదిగో ఈ చికెన్ కి కావాల్సిన పీసెస్, ఈ లెగ్ పీసెస్ తీసుకొచ్చారండి. మొత్తం లెగ్ పీసెస్ తోనే చేసేసాను ఈ బిర్యానీ. ఇక ఆల్రెడీ వాష్ చేయడం స్టార్ట్ చేశారండి మా హస్బెండ్. నేను ఏ చికెన్ గానీ మటన్ గానీ వాష్ చేసేటప్పుడు ఫిష్ గానీ ఫ్రాన్స్ గానీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఈ 3 వేసి బాగా క్లీన్ చేపిస్తామండి. అట్లాగే ఈ స్కిన్ పైన లేయర్ కూడా తీసేసామన్నమాట. చాలా టైం పట్టిందండి ఆ స్కిన్ అంతా తీసి వాష్ చేసేసరికి. ఈ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేయటం వల్ల మనకి చికెన్ లో నుంచి వచ్చి ఆ నీచు స్మెల్ అయితే పోతుందండి. ఇక్కడ నేను చికెన్ 3 కేజీలు తీసుకున్నానండి. అలాగే మనం చికెన్ గ్రిల్ చేస్తానికి తందూరి చికెన్ పెడతాం చూసారా, ఆ పీసెస్ కూడా పెద్ద పెద్దవి తీసుకున్నాను. లెగ్ పీసులే కాకుండా తందూరి టైప్ చికెన్ కూడా కుట్టించుకొని వచ్చారండి ఈయన. లెగ్ పీసులు అలాంటివి అవన్నీ కలిపి నాకు 3 కేజీల దాకా వచ్చింది. నేను ఈ చికెన్ ని 2 భాగాలుగా చేసి ఒకటేం ఓవెన్ లో ఒకటి విడిగా కూడా చేశానండి. ఇప్పుడు ఈ చికెన్ పీసులు అన్నిటికీ ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. మనం మసాలా పట్టించినప్పుడు లోపల దాకా వెళ్తది. ఇదిగో పెద్ద పీస్ చూసారా, ఇది తందూరికి వాడతాం కదా, తందూరి చికెన్ కి ఆ పీసులు కూడా పెద్దవి తీసుకొచ్చి దమ్ బిర్యానీలో పెట్టడం జరిగిందండి. పీస్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్ని పీసులకి ఇట్లా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకొని దానికి ఉప్పు, పసుపు, కారం ఈ 3 కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకేమీ లేదు. ఉప్పు, పసుపు, కారం కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. ఎక్కువసేపు పెట్టలేదు, నాకు మళ్ళీ టైం సరిపోదని. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత గిన్నెలో వేసేసుకొని నేను దీన్ని ఉడకబెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసేసుకొని మనము ఆ చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చినాక మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో మూత తీసి ఇట్లాగా గెంటె పెట్టి తిప్పడానికి కుదరదండి. అందుకని చెప్పేసి గిన్నెలో పెట్టి ఎగరేసుకోవాలి ఇలాగా. అప్పుడు ముక్క ఒకదాని మీద ఒకటి ఉన్నది అడుగుకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి అట్లా వస్తూ ఉంటాయి. ఇదిగోండి కాసేపటికి చికెన్ లో నుంచి వాటర్ అయితే వచ్చినాయి చూసారా, అది కనపడుతున్నాయా? ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఆ వాటర్ లోని ఈ చికెన్ ని ఉడికించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇదిగో ముక్క ఉడికిందో లేదో మీకు చాక్ పెట్టి గుచ్చి చూపిస్తున్నా కదా, నాకైతే ఆల్మోస్ట్ 70% ఉడికిపోయిందండి. అందుకే అది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతి రైస్ ఉడకవేసుకోవడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. ఇది వచ్చేసి కీబ్రా వాటర్, రోజ్ వాటర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే బిర్యానీ మంచి ఇంకా ఫ్లేవర్ వస్తుందండి. 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే దీనిలో 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది, అతుక్కోకుండా. అలాగే నిమ్మ చెక్క కూడా వేసుకున్నాను. నేను దీంట్లో మసాలా దినుసులు ఏమి వేయటం లేదండి. నేను మసాలా దినుసులు విడిగా వేపించుకుంటాను. అవి ఎట్లా చేస్తానో కూడా చూపిస్తాను. దీంట్లో అయితే నేను ఏం వేయకుండా ఇంకా మూత పెట్టేసి బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను నేను దీంట్లో. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఏమో ఆయిల్, 2 కలిపి వేసుకున్నానండి. బటరు, ఆయిల్ 2 వేసుకోవచ్చు. లేదు మీరు నూనె వేసుకొని చేసుకున్నా అది మీ ఇష్టం అండి. నేనైతే 2 వేసి ఇలాగా కరగబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము మసాలా దినుసులు వేసుకుందాము. నేను ఇక్కడ ఏమేమి వేసానంటే బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసులండి. చెక్క, లవంగ, అలాగే జాజికాయ, జాపత్రి, స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ కలిపి మనం ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే యాలక్కాయలు కూడా ఒక 10 అయితే తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇక్కడ మనకు ఆయిల్ హీట్ అయింది కదండి. ముందుగా నేను బిర్యానీ ఆకులను అయితే వేసుకున్నాను. తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు అంటే ఒక 3.5-4 టేబుల్ స్పూన్లు తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే 2 కేజీలు అదొక 3 కేజీలు కదండి, మనకి సరిపోవాలి
కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వేపించుకోండి. అడుగంటుకోకుండా చూసుకోండి. ఇది ఏమించి పక్కన పెట్టేసుకోండి. ఇంకా చిన్నవైతే ఒక 4, పెద్దవైతే ఒక 3 టమాటాలు అయితే తీసుకొని మీరు వీటన్నిటిని చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇదిగో మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా. దీన్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన టమాటాలు ఉంటాయి కదా, నాకు వచ్చేసి ఇక్కడ టమాటాలు అన్ని ఒకేసారి నా జార్ లో పట్టలేదని చెప్పేసి నేను హాఫ్ వేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన టమాటాలు అలాగే పుదీనాకు ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిలో మళ్ళీ మనము ఇది పెరుగండి, పెరుగు కూడా వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అదే మిక్సీ జార్ లో పెరుగు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకొని ఆ టమాటో ప్యూరీ ఉంది కదండి మొత్తం మిక్స్ చేయాలి. టమాటో ప్యూరీని ఈ పెరుగు వేసిన దాన్ని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను షాన్ వాళ్ళ కంపెనీది చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే వాడుతున్నానండి. ఇక్కడ మీ ఇష్టం అండి, ఏ చికెన్ బిర్యానీ మసాలా అయినా వాడచ్చు లేదా ఇంట్లో చేసుకుందైనా వాడచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కొంచెం రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి, అందుకని చెప్పేసి ఎవరైనా ఉంటే ట్రై చేయండి దీన్ని కూడా. నేను మీకు ముందే చెప్పాను కదండి, ఈ చికెన్ బిర్యానీ నేను ఓవెన్ లో హాఫ్ అలాగే హాఫ్ ఏమో పొయ్యి మీద పెట్టి చేస్తున్నానని. ఇప్పుడు చికెన్ ని నేను 2 భాగాలుగా చేసి విడివిడిగా చేసి ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిరకాయలు చీలికలు వేసుకున్నానండి. అలాగే మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లో హాఫ్ దాంట్లో హాఫ్ వేస్తున్నాను. లేదు మీరు ఒకే దాంట్లో చేసుకునే పని అయితే ఒకే బౌల్లో వేసేసుకొని ఇదంతా ఒకే దాంట్లో వేసి కలుపుకొని చేసుకోవచ్చండి. నేనైతే పొయ్యిలన్నీ మా ఇక్కడ చిన్నవి, గిన్నెలు కూడా చిన్న చిన్నవి కదండి, అందుకని సగమేమో ఓవెన్ లో సగమేమో పొయ్యి మీద పెట్టి చేస్తున్నాను. అలాగే దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి. నేను ఇక్కడ 2 పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీరు ఒకే దాంట్లో వేసుకునే పని అయితే 1.5 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూను ఉప్పు, హాఫ్ టీ స్పూను పసుపు, అలాగే హాఫ్ చెక్క నిమ్మరసము ఒక దాంట్లో హాఫ్ పిండుకోండి. అలాగే దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ యాలక్కాయల పొడి వల్ల కూడా. మరి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఉండాలని నేను ఈ బిర్యానీ మసాలా అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది 1 టీ స్పూన్ తీసుకోండి. అలాగే ఇక్కడ ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, నేను మార్కెట్ లో నుంచే తెచ్చి వేస్తున్నానండి. ఒక గుప్పెడైతే వేసుకోండి, బ్రౌన్ ఆనియన్స్ సరిపోతాయి. అలాగే దీనిలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు, కొత్తిమీర, పుదీనాకు అలాగే టమాటాలు ప్యూరీ, అది కూడా నేను దీంట్లో ఒక హాఫ్ దాంట్లో ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొని మసాలాలన్నీ మొక్కకి పట్టేటట్లు వేసుకోండి. ఆల్రెడీ మనకి చికెన్ 70% ఉడికింది కదండి, అందుకని చెప్పి ఆ మొక్క మళ్ళీ గట్టిగా రఫ్ చేశారనుకోండి మళ్ళీ మొక్క అనేది మీకు కొద్దిగా చిదురుతుంది. కాబట్టి అలా చెదరకుండా ఇదిగో పైన ఆ లోపలికి మసాలా అంతా ఆ చికెన్ లోకి వెళ్లే విధంగా మనం కలుపుకుంటూ దాన్ని మసాజ్ లాగా చేసేసుకోండి. చూసారు కదండి, 2 ఇలా కలిపి పక్కన పెట్టేసుకుని దానిపైన ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదండి, వాటర్ చూసారా బాయిల్ అయిపోయినాయి. ఇంకా రైస్ ని తీసుకొచ్చేసి నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసానండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని మనకి ఒక 80% అట్లాగా ఉడికిందాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల నేను ఓవెన్ లోకి పెడతానికి ఇదిగో ఓవెన్ గిన్నె అండి, ఇది ఓవెన్ లో పెడతానికి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. దానికి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకు కొద్దిగా అడుగంటుకోదు. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకుంటాము, చూపిస్తానండి మొత్తం కూడా. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్నాం కదండి చికెన్, చికెన్ కూడా ఇదిగో మొత్తం సర్దుకోవాలండి, ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా పెట్టేసుకొని ఆల్రెడీ బాయిల్ చేస్తా ఉన్నాను కదండి వాటర్ అక్కడ రైస్ లోకి ఒక గ్లాస్ అయితే పోసేసుకున్నానండి. ఇక్కడ రైస్ నాకు 80% ఉడికిందండి, అందుకని చెప్పేసి ముందు ఓవెన్ లో పెడతానికి ముందు లేయర్ అయితే వేస్తున్నానండి. ఈ రైస్ అయితే నాకు 80% కుక్ అయిందండి, అందుకని చెప్పేసి ముందు ఒక లేయర్ లాగా వేస్తూ నేను ఒక పక్కన అయితే దాన్ని అంత నీట్ గా ఒక స్క్వేర్ షేప్ ఆకారంలో వచ్చేటట్లు గిన్నె చుట్టూ ఇలా సర్దుకుంటూ ఉన్నానండి.
మొత్తం ఇలాగ సర్దుకున్న తర్వాత దీంట్లో నేను యెల్లో ఫుడ్ కలరు అలాగే రెడ్ ఫుడ్ కలరు పాలలో మిక్స్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే దాని మీద చల్లుకుంటున్నానండి. ఇదైతే మీకు పూర్తిగా ఆప్షనల్ అండి. ఇదైతే ఫుడ్ కలర్ మంచిది కాదంటారు హెల్త్ కి, కానీ నేను చెప్పాను కదా రెస్టారెంట్ ఫీల్ రావాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను. మీరు ఈ ఫుడ్ కలర్ యూజ్ చేయకపోయినా మామూలుగా సాఫ్రాన్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లైట్ గా కొద్దిగా కేవరా వాటర్ కూడా వేసానండి, బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాకు ఇలాగ మొత్తం వేసేసుకొని సర్దేసుకున్నానండి. చూసారా అసలు బాగా మంచి కలర్ఫుల్ గా ఉంది కదా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి దీనిపైన నేను. అలాగే ఒక టీ గ్లాసు రెడీ మనం ఉడికించుకున్నాం కదండి రైస్ ని, ఆ వాటర్ ఉంటాయి కదా మిగిలిపోయినవి, ఆ వాటర్ ఒక టీ గ్లాస్ అంత పోసేసుకొని దానిపైన మొత్తం ఇలాగా ఫాయిల్ పేపర్ తో కవర్ చేసేసుకుంటున్నానండి. ఇలా కవర్ చేసుకునే ముందే నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసేసుకున్నానండి ఓవెన్ ని. 450 degrees దగ్గర అయితే ప్రీ హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఇదిగోండి ఇంకా పెట్టేస్తున్నాను ఓవెన్ లో. బాగా హీట్ గా ఉంటదండి, కాలిపోతుంది చెయ్యి, అందుకని జాగ్రత్తగా గ్లౌజులు వేసుకొని పెట్టుకోవాలి ఓవెన్ లో. ఇక్కడ మీకు టైమింగ్స్ చెప్పాలండి. ఇక్కడ మనం చికెన్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు మనం టైమర్ అనేది సెట్ చేసేసుకోవాలండి. నాకు ఆల్రెడీ చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి, రైస్ కుక్ అయింది కాబట్టి నేను 30 minutes పెట్టుకున్నానండి. అదే మీరు పచ్చిదే డైరెక్ట్ గా పెట్టేశారనుకోండి, చాలా మంది కింద పచ్చిది పెట్టి పైన రైస్ వేస్తారు కదా, అలా పెట్టుకునే వాళ్ళైతే 40-45 minutes పెట్టుకోవాలండి. అదే మీరు పెద్ద ట్రే అనుకోండి, చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అది 1 hour పడుతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ 30 minutes పెట్టి కుక్ చేస్తున్నాను. అలాగే స్టవ్ మీద కూడా పెట్టి చేస్తానని చెప్పాను కదండి, ఒక పెద్ద గిన్నెలో సేమ్ చికెన్ అంతా సర్దుకొని నేను ఎట్లా ప్రాసెస్ చేశానో ఓవెన్ లో పెడతానికి ముందు అట్లానే సేమ్ అన్ని కూడా వేసుకొని పైన రైస్ అయితే వేసుకొని, ఇవి కేవరా వాటర్ అండి, ఒక 2 టీ స్పూన్లు వస్తే ఇంకా అవి మొత్తం వేసేసి అలాగే ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడైతే నన్ను తిట్టుకోవద్దు ఎవరు కూడా. ఈసారి నుంచి ఫుడ్ కలర్ కాకుండా మంచిగా ఏదైనా వేద్దాంలేండి, హెల్దీగా చేసుకుందాం ఈసారి బిర్యానీ. మీరెవరు కూడా వేసుకోమాకండి సరేనా, ఈ పండగకి అందరూ హెల్దీ ఫుడ్డే తినాలి, అందుకని చెప్పేసి దాని బదులు కుంకుమ పువ్వు వాటర్ వేసుకోండి ఇంకా మంచిది. అట్లాగే వాటర్ మిగిలినవి కదండి, బాయిల్ చేసిన వాటర్ కూడా ఒక గ్లాస్ అయితే నేను దాని మీద పోసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనాకు కూడా వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి నెయ్యి కూడా వేసేసుకున్నానండి. ఇలా టిష్యూ పేపర్స్ పెట్టేసి మళ్ళీ దానిపైన కూడా ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే మొత్తం చిలకరించుకొని ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేస్తాము. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. నేను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేస్తున్నాను, హైలో అయితే పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అంతా ఉడికిపోయింది కాబట్టి. ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసేసుకోండి మూత పెట్టేసి. మీకు స్టవ్ అంతా ఆఫ్ చేసిన తర్వాత 10 minutes ఆగి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓపెన్ వీడియో అయితే కొద్దిగా కట్ అయిపోయిందండి, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే బాగొచ్చింది. ఓవెన్ లో పెట్టింది అయితే మీకు ఓపెన్ వీడియో బాగొచ్చింది, చూస్తున్నారు కదా బాగా సెట్ అయిపోయింది. అంటే మా ఇంటికి గెస్ట్లు వచ్చే టైంలో ఇవన్నీ పెట్టుకున్నాం కదండి, ఒక పక్క వీడియో ఒక పక్క గెస్ట్లు రావటము లేట్ అవుతుందేమోనని చెప్పేసి కొద్దిగా వీడియో అక్కడక్కడ అయితే కొంచెం కట్ అవుతా వస్తుందేమో అని నేనైతే అనుకున్నా, కానీ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి. లాస్ట్ మినిట్ లో ఓపెన్ చేసే వీడియోలు అయితే కొద్దిగా మిస్ అయినాయి అనే చెప్పాలి. ఈసారి మీకు పర్ఫెక్ట్ గా ఇంకొకసారి బిర్యానీ చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా చూపిస్తాను. చూసారా మొక్క కూడా బాగా అసలు ఉడికిపోయింది. చూసారు కదండి నేను చేసిన స్టవ్ మీద చేసిన బిర్యానీ అలాగే ఓవెన్ లో చేసిన బిర్యానీ కూడా బాగా చక్కగా కుదిరినాయండి. మీరు కూడా ఈ పండగకి అందరు ఈ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలని అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలపాలని కోరుకుంటూ రేపు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ అండి.